క్యారెక్టర్స్తో పూర్తిగా సహానుభూతి చూపించడమే కాదు, వాళ్ళందరూ మన చుట్టూ ఉండేటటువంటి పాత్రలు అనేక లైవ్లీగా చిత్రీకరించడం చాలా గొప్ప విషయం అనిపించింది. ఈ ఒక్క కథ ద్వారా కథలో దీన్ని మూడు భాగాలుగా చూస్తే నేనైతే దీన్ని ఎట్లా చూడదలుచుకున్నానంటే, దీంట్లో కురవోని పండానికి పేరు పెట్టారు, చాలా అంటే మంచి టైటిల్ పెట్టారు. సీమ పల్లె దృశ్యం కనిపిస్తుంది. రాయలసీమలోని పల్లె ఎట్లా ఉంటుంది, ఆల్మోస్ట్ వీడియో తీసి మనం ముందు పెట్టినట్టుగా కనిపిస్తుంది పల్లె దృశ్యాన్ని. రెండవది, పల్లెల్లో ఉండేటటువంటి మానవ సంబంధాలు ఎంత గాఢతతో ఉంటాయి. ఇప్పుడు ఇంత యాంత్రికత వచ్చింది, ఎంత ప్రపంచీకరణ జరిగింది, సంబంధాలని మార్కెట్ సంబంధాలుగా మారుతున్నాయి అని అనుకుంటున్న నేపథ్యంలో కూడా పల్లెల్లో ఇంకా సజీవమైన మానవీయమైనటువంటి సంబంధాలు ఉన్నాయి అని ఈ కథ చదివితే నాకు అర్థమవుతుంది. అట్లాగే పల్లెల్లో అణచివేత, నగరాల్లో అణచివేత లేని చోటు సమాజంలో ఉండదు, ఖచ్చితంగా ఉండదు. మనం పనిచేసే చోట ఉంటుంది, మన ఉద్యోగంలో ఉంటుంది, మన ఆఫీస్లో ఉంటుంది, మన సమాజంలో అణచివేత లేని ప్రదేశం లేదు. ఆ అణచివేతకు మన స్పందన ఏంటి? నగరాల్లో లేదా ఆఫీసులో పనిచేసే ఉద్యోగుల్లో అణచివేతకు, దౌర్జన్యానికి, ఆధిపత్యానికి ఎంత స్పందన ఉంటుంది? పల్లెల్లో సాధారణంగా మన పల్లెల నుంచి చూస్తూ ఉన్నాం. ఆధిపత్యం, అణచివేత, అణగద్రొక్కుడు కనిపిస్తూ ఉంది. అయితే అంతే రీతిలో ఏదో ఒక రకంగా తిరుగుబాటు అనేది కూడా పల్లెల్లో కనిపిస్తూనే ఉంటుంది. ఇది ప్రత్యక్షంగా నేను చూశాను. ఈ కథలో చాలా అద్భుతంగా చూస్తుంది. నాకైతే 1970 దశకంలోని ఓ పాత సినిమా చూస్తున్నంత అనుభూతి కలిగింది ఈ కథ. నేను సిరీస్గా ఇప్పుడు రిటైర్ అయి ఉన్నాను కాబట్టి పాత సినిమాలన్నీ యూట్యూబ్లో వేసి చూస్తుంటే మొత్తం ప్రతి నిర్మాత, ప్రతి దర్శకుడు పల్లె నుంచి కథను తీసుకొని వచ్చి నగరంతో కొంచెం అప్పుడప్పుడు కలపడం అనేటటువంటి విధానాలు తీసుకున్నారు ఆ రోజుల్లో. అందుకే అంత బలమైన కథలు వచ్చాయి, అంత బలమైనటువంటి పాత్ర చిత్రణ జరిగింది. అలాగే కోటకొండ మన్నవర గారు తన పల్లె కంబళ్ళోళ్ళ పల్లె నుంచి కథ మొదలవుతుంది. కురవోని బండ మీదే కథ మొదలవుతుంది. బండ వదిలిపోయినటువంటి గంగయ్య ఎన్నో రోజుల తర్వాత మళ్ళీ ఆ ఊరికి వచ్చి, నిజంగానే నష్టాల్జియా అనేటటువంటిది మనిషికి చాలా థ్రిల్లింగ్ గురి చేస్తుంది. నాన్న ఇన్ని రోజులు అని బండ కళ్ళిలాగా అడిగితే, అవునమ్మా నేను వదిలిపోయినందుకు నేను చాలా బాధపడుతున్నాను, మళ్ళీ ఇప్పుడు తిరిగి వచ్చినానని ఆ బండతో తన తల్లితో ఉన్నంత ఆ గొప్ప అనుబంధాన్ని ఆయన ప్రకటించుకోవడం అనేది మనందరినీ ఒక పరవశానికి గురి చేస్తుంది కథతో ఉంటే. అయితే ఇందాక మారుతి చెప్పినట్లుగా మునిరాజ మహేశ్వరం కథలో ఏదైతే ఆయన ఆవిష్కరించినాడో కురవోని బండ కథలో కూడా అదే కులాల మధ్య, మతాల మధ్య ఉన్నటువంటి అద్భుతమైన బహుజన బాంధవ్యాన్ని ఆయన కథలు కూడా ఆవిష్కరించారు. నిజంగా ఇప్పుడు కూడా మన పల్లెల్లో కుర్ర, కుమ్మరి, కమ్మరి, చాకలి, మంగలి, సాయబులు, దుర్దేకుల వాళ్ళు కలిసిపోయి ఉన్నారు. 2014 తర్వాత అనుమానం వేసేటటువంటి దృశ్యం కనిపిస్తుంది. అక్కడ కూడా పల్లెల్లో కూడా ఈ విషబీజం కొంచెం నాటుకొని వాళ్ళని గుర్రుగా చూసేటటువంటి, వీడు హిందువు కదా, వీడు ముస్లిం కదా అని చూసే దృశ్యం వస్తుందేమో అని నాకైతే భయం వేస్తుంది. వాట్సాప్ తెలిస్తే, ఫేస్బుక్ తెలిస్తే భయం ఉంటుంది. మన పక్కన ఉండేటాయన, మనతో బాగా మాట్లాడుతున్నాయన నన్ను ముస్లింగా చూస్తున్నాడు. నేను ఆయనతో చాలా బాగా మాట్లాడుతుండే నేను ఆయన హిందూగా చూస్తున్నాను. ఇంత అభ్యుదయవాదుగా మనం, ఇంత కమ్యూనిస్టులము, మార్క్సిస్టులము అని మనం ఏమి కాదు, కానీ అంత గొప్ప గొప్పగా అనుకుంటున్నాం మనల్ని మనం. నేనైతే నా వరకు నేను అనుకుంటా, ఏమి కాదు మార్క్సిస్టు అని అనుకోవడానికి ఏమి లేవు, మన దగ్గర ఏం లేవు. అయితే
మనలో కూడా ఎక్కడో ఒక చోట నా కులం ఇది కదా, వాడు అది కదా, మన కథ చూడాల్సిందే, మనకి ఇది జరగాల్సిందే అనేటటువంటి విష బీజాలు ప్రశాంతమైన మన మనస్సులోకి చేరినాయి. దురదృష్టవశాత్తు 2014 తర్వాత మారినటువంటి భారతీయ సామాజిక పరిస్థితులు, మారినటువంటి పరిపాలకుల మనస్తత్వాలు, స్వభావాలు, వీటన్నిటి ద్వారా మనందరిలో కూడా విష బీజాలు నాటుకున్నాయి. అవి పల్లెలకు ఎక్కడ చేరి పల్లెల్లో కూడా ఇలాంటి ఘర్షణలు, గొడవలు జరిగే స్థితులు వస్తాయేమో అని అంటున్నానా, వచ్చినాయి. చప్పుడులాగా చప్పుడుకి శబ్దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చప్పుడు మనకి ఇబ్బంది కలిగిస్తుంది, అదే స్వనం, అదే నిశ్శబ్దం, ఒక మృదువైనటువంటి శబ్దంగా కలిగే ఏదైనా సరే మనకు ఆనందం కలిగిస్తారు. అట్లా మతం యొక్క ఖచ్చితం చెప్పడానికి, మతం యొక్క గొప్పతనం చెప్పడానికి, మా మతం గొప్పదని చెప్పుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంటుంది, ఏ టెక్నిక్ ప్రయత్నం అవసరం ఉంటుంది అనేది తదుపరిగా ఆయన తెలిసి చెప్పిపోయిండొచ్చు. ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఇది చేయాల్సిన పద్ధతి కదా అనిపిస్తుంది. మా మతాన్ని ఎట్లాగో ఒక మతంలో పుట్టింటాం, ఈ దేశంలో పుట్టిన ఒక మతం పుట్టి తీరాల్సిందే, ఒక కులంలో పుట్టి తీరాల్సిందే, దాన్ని అనివార్యంగా మనం తప్పించుకోలేము కదా. అయితే మన మతంలో దుర్మార్గం గురించి మనం ఏమనుకోవాలి, మన మతం దుర్మార్గం ఉంది కదా, ఆ దుర్మార్గాన్ని మనం ఎట్లా గుర్తించుకోవాలి అన్నప్పుడు ఓ పక్కన దాన్ని అంగీకరిస్తూనే నా మతం గొప్పదే అని చెప్పాల్సిన అవసరం, నా దేశం గొప్పది, నేను ఎన్ని మాటలు మాట్లాడిన చివరికి ఈ దేశంలో వ్యవస్థ బాగాలేని మాత్రం ఈ దేశం నా దేశం చెప్పుకోకుండా ఉండలేదు నేను, ఈ దేశిస్తుంది కాబట్టి నేను అదే నా దేశం, నిజమైన దేశభక్తి, తప్పులతో పాటు సర్వాన్ని అంగీకరించాం. అట్లా చూసినప్పుడు ఈ దేశం గొప్పతనాన్ని, మతం రీత్యా కూడా గొప్పతనం చెప్పడానికి, నా మతంలో ఎంత సహనం ఉంది, ఎంత అకామిడేషన్ ఉంది నా మతంలో చెప్పడానికి ఈ కథ బాగా ఉపయోగపడుతుంది. ఆ మేరకు కోరుకున్న మనోహరం ఉండే ఒక కథకుడు, నిజంగానే సామాజికమైనటువంటి ఒక డాక్టర్, ఒక సామాజికమైన వైద్యుడు, సామాజిక రుగ్మతలు కూడా తీర్చాలని చేసే విషయం కనిపిస్తుంది ఈ 3 కథల్లో కూడా. ఈ మేరకు చెప్తూ ఇంకా చాలాసేపు మాట్లాడగలం, 8 ముగించాలనుకున్నాను, ముగిస్తాను ఉంది కాబట్టి ఇప్పుడు చెప్పేసిన మనోహర్కి ఈ పుస్తకం వేసినందుకు, ఈ పుస్తకం ఆవిష్కరణ ఇక్కడ పెట్టుకోలేదు, కడపలో ఇక్కడ ఆవిష్కరణ జరగలేదు, మనలో ఆవిష్కరణ జరుగుతుంది. క్వాలిటీ ఉన్నటువంటి శ్రోతల మధ్య ఈ సభ జరుగుతున్నందుకు మాకు సంతోషంగా ఉందని చెప్తూ అభినందనలు తెలియజేస్తూ, మనోహర్ ఇంకా కథలు రాశాడు, 13 కథలు ఉన్నాయి, ఈ 3 కథలు కాక వాటితో కథల పుస్తకం వేయమని చెప్పేసి నేను ఆయనకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్తే. వెంకటకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక ముఖ్యమైన ప్రకటన. భారతీయ సాహిత్యంలో, నవలా సాహిత్యంలో పేరెన్నిక గల ప్రసిద్ధ నవలాకారుడు ఎస్ఎల్ భైరవ్ ఇవాళ సాయంత్రం చనిపోయారు. వారికి సంతాప సూచకంగా 2 నిమిషాలు మౌనం పాటిస్తే ఈ సభ సక్సెస్ అవుతుంది. సభకు నమస్కారం. సమాజకులు అన్నగారు, కృష్ణ గారు, ఆదిత్య గౌరవేద గారు, వినాయక గారు, నమస్కారాలు, ధన్యవాదాలు. కర్నూలు పట్టణంతో అనుబంధం లేదు కూడా ఈ కథ. ఎందుకంటున్నానంటే ఈ కర్నూలులో నేను 2వ తరగతికి పెట్టొచ్చాను, ఇండియా నుంచి 2వ తరగతి నుంచి ఎంపీబీఎస్ అయిపోయే వరకు ఇక్కడే ఉన్నాను. సో కర్నూలు యొక్క తుంగభద్ర అన్ని నీళ్ళు కానీ, వాతావరణం కానీ, ఈ పలకరింపులు, ఈ ప్రేమలు కానీ ఎంతో నన్ను ప్రభావితం చేశారు. చిన్నప్పుడు ఆడుకుంటున్న టైంలో అన్న, మేము 5 మంది అన్నదమ్ములు, ఒక అన్న 6 మంది అన్నదమ్ములు, ఒక అన్నగారు. అందరూ కూడా ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఆడుకుంటూ చేయించుకుంటూ ఉండేవాళ్ళం తప్ప తల్లిదండ్రుల తోపెక్కబడిన వాడు ఇట్లా తెలుగు, హిందీ పద్ధతి అని చెప్పినాక నాకు 5 ఏళ్ళ సీనియర్ అని మాట్లాడలేదు. ఆయనే నన్ను బీక్యాంప్, ఆయన 10వ తరగతి, నేను 3వ తరగతి, 4వ తరగతి. బీక్యాంప్ ఇక్కడ నుంచి సీక్యాంప్ నుంచి బీక్యాంప్ పోయినప్పుడు 2వ టర్నింగ్లో గ్రంథాలయం ఉండేది, ఒక చిన్న, అది నా
సాహిత్యం అంటే పెద్ద పదం లేదు, బొమ్మలు, వారపత్రికలు అవన్నీ చూసుకుంటుండేవాడు. అట్లా గ్రంథాలయానికి కూడా అడగ తీసుకొచ్చాను. మొట్టమొదటి గుడి సాయిబాబా టెంపుల్ దగ్గర ఉండడం, ఇక్కడ మన విజ్ఞానం ఇవన్నీ కూడా బాల్యంలో మన మనసుకి ఏదైతే అనుభూతినిస్తారో అది జీవితకాలం మనతో పాటు. కాబట్టి నన్ను ఈ సంస్కృతి కానీ సాహిత్యం కానీ నేను ఎంత ముందుకు పోతున్నాను, ఎక్కడెక్కడ పోతున్నా నన్ను అట్లే పట్టు నిలుపుతూ నువ్వు ఎక్కడున్నావు, నువ్వు మనిషి గుర్తు చేస్తావు. నువ్వు మనిషి, నువ్వు డాక్టర్ కాదు, నువ్వు మనిషి. ఆ తర్వాతే నువ్వు డాక్టర్గా నేను ఎదిగే క్రమంలో అన్న చెప్పినట్లుగా బాబు గారి గీతలు మాకు చాలా చాలా ఇన్స్పైర్ చేశారు. ఆ రూపాలు వ్యంగ్యము, కార్టూన్ ఇవన్నీ మాట్లాడుకుంటూ అన్నదంలో వచ్చారు. మేము బొమ్మలు వేసుకుంటూ కలర్ పెన్సిల్ ఐదు జమ చేసుకునేసి ఒక రంగు డబ్బాలు అందరం కలిసి బొమ్మలు వేయడం, ఇవన్నీ కూడా వీళ్ళందరూ కలిసి సమానం. ఒకే తరంలో పెరుగుతున్న మనుషుల యొక్క అందరూ సమానం. అన్న డాక్టర్ అయినాడు, ఆయన ఒక కసి ఉంది. నేను డాక్టర్ అయినాను, నాకు ఒక బాధ్యత. నా తమ్ముడు అన్నలేదా కాబట్టి మనకు కావాల్సింది. నాకున్న బాధ్యత ఏమిటి? నువ్వు ఆశ్రమ పేషెంట్, నువ్వు ఖచ్చితంగా డాక్టర్ ఏదేది ఆరోగ్యాన్ని చెక్ చేసుకొని కాపాడుతుంది. అంటే ఎంత ఇంప్రెస్ అయిందండి మనసు. అమ్మ చెప్తున్నాను, మా అమ్మతో ఈ మధ్య అమ్మ కాలం 4 ఏళ్ల ముందు నేను ఇదే మాట చెప్పిన. మనం చెప్పాను, అవునా నేను చెప్పిన అంటే అలవోకగా బిడ్డలమాట అనురాగం, హాస్పిటల్ చుట్టూ తిరగడం, ఇవన్నీ తెలియకుండానే చదువుకుంటే ఒక దారి దొరుకుతుంది వీడికి అనేది అమ్మ మనసు నాకు చెప్పగలిసి. ఇట్లాంటి అమ్మ దగ్గర నేను పెరిగినప్పుడు నా బాల్యం సార్ అన్నారు, మీరు పల్లెలో ఉంటారు. కర్నూలులోనే పుట్టింది, పల్లెలోనే పెరిగిందంటే కర్నూలు. నా తమ్ముళ్ళందరూ ఇక్కడే ఉంటాయి, ఇదే హాస్పిటల్. ప్రతి వేసవి సెలవులకు, ప్రతి సంక్రాంతి పండుగలకు ఇక్కడి నుంచి మేము పల్లెకి వెళ్ళేవాళ్ళం అందరం. కాబట్టి అక్కడ బాల్యం అంతా తెలుసు, పల్లె జీవితం అంతా తెలుసు. ఎట్లా ఉంటారు, ఎంత కష్టాలు పడుతుంటారు, మనం ఎంత సౌఖ్యంగా ఉన్నాము, మనం ఎంత కొద్దిగా అంటే కొద్దిగా మెరుగ్గా జీవిస్తున్నామని ఆ పల్లెల్లో ఆ వాడిన భాష కానీ, ఆ మాట కానీ మా అమ్మకు కానుక ఇవ్వాలని చెప్పి నాకు ఫీలింగ్ ఉంటుంది. ఆమెకు దేవుడికి ప్రమాణం అనే కథ రాసి ఆమెకు చదివి వినిపించాను. అది ఆమె మా కుటుంబం పట్ల చేసిన గొప్ప దీవెన. తర్వాత ఈ గురువు పండుగ గురించి ఆమె ఎప్పుడు వాళ్ళ తాత గారి కథ అయింది. యాక్చువల్లీ వాళ్ళ నాన్నగారి కథ. పేరు గురువుని బండరాసి, అది గురువుని ఇచ్చిన మనది కాదు. మా మామగారు కాలం అయిన తర్వాత అక్కడికి తీసుకెళ్ళి ప్లేస్ లేదు, ఎక్కడ మనం కూర్చోబెట్టాలనుకుంటున్నాం. అప్పుడు విధి లేక దొంగదారులు వాళ్ళు ప్రయత్నాలు చేశారు. ఆ చివరి సన్నివేశం అంతా అది అట్లేదు. వాళ్ళ బండల మధ్యలో ప్లేసులు బండలు ఉండడం, అతని తల అట్లా తల తిప్పి, అది నాకు చాలా కష్టం అనిపించింది. శూన్యంలోకి ఆకాశంలోకి వెళ్ళిపోతున్నట్టుగా మనం చూస్తూ నిద్రపోతున్నట్టుగా వెళ్ళడం, ఇట్లా అందరూ స్ట్రెచ్ చేసి పెట్టడం చాలా చాలా ఇబ్బంది అనిపించింది. ఈ కథ రాయాలి ఖచ్చితంగా. ఇందులో ఆ డొంకలో ఉన్న వర్ణన కానీ, డొంకలో ఉన్న పాపగానే మా అమ్మ సీతాఫలం చెట్లకి చెట్లాంటిది. నేను తింటారా
ఒక పీస్గా ఉండేది. అంటే ఈ వర్ణనలు అవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి నాకు గ్రహింపు. ఆ తర్వాత మనము కవితాత్మకంగా చదివిన ఈ దృశ్యాలు చూసిన వాటిని మనం లోపలికి ఇంప్లిమెంట్ చేసుకునే పద్ధతి ఒకటి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వచ్చే వర్ణనలు. ఇంకా ఈ మా భాష టైలర్ ఆయన మా ఇంటికి వచ్చి కడపలో ఉన్నాను 6-7 అక్కడే ఆయన ఇంటికి వచ్చి పండుగ ఇంటికి వచ్చి మా ఇంట్లో మిషన్ మీద మా అందరికీ పండుగ చేసేవారు. ఆయన మంచిగా రాసేది లేదు ఇక్కడ రాసుకునే మనుషులు కూడా కాదు. ఎవరైనా ఈయన చిన్నప్పటి నుంచి మాకు బట్టలు కుట్టేవాడు. మామూలు కలకడ నుంచి వచ్చి కుట్టేవాడు. పండుగలు వచ్చి కుట్టేసుకుంటారు. ఇవన్నీ కూడా నాలో ఒక థ్రెడ్ ఏర్పరిచింది, ఒక దారం ఈ దారాన్ని అల్లుకుంటూ కథ చెప్పాలనుకున్నాను. కాలం ఏది తాతగారి మనం ఎట్లా చెప్పాలి అంటే పెళ్లి పనులకు వాళ్ళు కరెక్ట్గా వెళ్తారు సామాను కొనుక్కుంటారు. ఆ సామాను ఇచ్చి అన్నీ అయిన తర్వాత రాత్రి భోజనం అయిన తర్వాత సినిమాకి వెళ్తారు. మొత్తం మల్లేశ్వరి సినిమా వస్తున్నట్టుగా ఈ పెద్దయ్య ఆ పాటలన్నీ జీర్ణించుకొని పరిస్థితిగా ఇవి రాస్తే సరిపోతుంది. ఇవన్నీ కూడా ఒకటి పేర్చుకుంటూ వచ్చినట్టు ఈ రోజు పడ్డ కథ నా మనసులో వెతుకుతున్న క్రమంలోనే అన్న ఫోన్ చేసి నువ్వు కథ రాయాలా అన్న, నాది పెద్ద కథ కదా, నువ్వు రాయి ఫస్ట్ తర్వాత చూసుకున్నావు, మా బుక్ కోసం రాయాలి. సరే రాస్తాను, మీకోసం రాస్తాను. అంతకాలం నలిగిన మనసులో ఉన్న ఆ కథ అన్న చెప్పినందుకు రాసేసే థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు మంచి అవకాశం ఇచ్చింది కర్నూలు, ఇంత గొప్ప అవకాశం ఇచ్చారు. తర్వాత సార్ చెప్పారు ఎడిటర్గా నేను చూశాను, అన్ని కథలతో పాటు చూడడంతో దాన్ని ఓవర్లాప్ చేశాను. నిజమే ఒక స్ట్రెచ్లో రాసినప్పుడు అట్లే అనిపిస్తుంది. ఇప్పుడు గురువుని పాటు నేను ఇప్పుడు చదివినా కూడా ఇంకా ఏమైనా చేర్చాలా, ఇంకేమైనా మార్చాలా, ఈ పదం కరెక్ట్ కాదు కదా అని అనిపిస్తూ ఉంటుంది. అట్లా 7-8 సార్లు మళ్ళీ తిరిగి రాశాను సార్ ఈ డైరీలో. కాబట్టి రూపం మెరుగైతే వచ్చింది. నా కథలలో చాలా విచిత్రంగా నాకు తెలియకుండా హిందూ ముస్లింల గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను రాసిన ఆలంబన అనే కథలో ముస్లిం డాక్టర్ పడ్డ వేదన, మిగతా వాళ్ళు నెగ్లెక్ట్ చేసిన పేషెంట్ ఆయన ట్రీట్ చేస్తున్నప్పుడు నిజంగా టైం మీద వచ్చేసింది. రియల్ క్యారెక్టర్ డాక్టర్ ఫరూక్ అనే అతను రాస్మో తాగిన పేషెంట్, రాస్మో తాగితే ఇదంతా స్పెల్లింగ్ వచ్చేస్తుంది, వాపస్తుంది, శ్వాస ఆడదు. అట్లా టైంలో ఈఎన్టీ డాక్టర్గా ఆయన వర్ణం పెట్టి ఓపెన్ చేసి ట్రీట్ చేస్తారు. ఆయన శ్వాసను నిలబెట్టగలగాలి. వాళ్ళ పేషెంట్ ఉక్కిరి అవుతున్నప్పుడు ఇంత సైలెంట్గా ఇంత నీట్గా డిజైన్గా మనం ప్రొసీజర్ చేయాలి. అట్లా ఆ క్రమంలో పేషెంట్ ఉక్కిరి లేస్తున్నాడు. మీరు ఆల్రెడీ జైలగా ఇంజెక్షన్ చేశారు. పేషెంట్ హెచ్ఐవి పేషెంట్ పాజిటివ్ పేషెంట్ హెచ్ఐవి పాజిటివ్ అట్లా పేషెంట్ నమస్తే చేస్తుంది. వదిలేసిన చచ్చిపోయే కేసే కదా హెచ్ఐవి పేషెంట్. ఎందుకంత కష్టపడతారు, ఎందుకంత శ్రమ తీసుకుంటారు. ఆయన ఇంజక్షన్ ఇచ్చేసి పెట్టేసిన తర్వాత తీసుకోవాలి ఇంజక్షన్. ఈలో కూడా అతను లేచాడు. లేస్తే ఇతను ఇట్స్ ఇన్వాల్వ్ రిఫ్లెక్స్ అట్లా వచ్చేస్తుంది. అట్లా నొక్కేసాడు. హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్ బాగా తిన్నగా ఉన్నాడు. ఖచ్చితంగా వాడు చనిపోవాలనుకుంటున్నాడు. అంటే లాంగ్ టైం ట్రావెల్ చేసింటాడు ఆ డిసీజ్తో. ఖచ్చితంగా అతనిలో వైరస్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి, ఇన్ఫెక్ట్ చేస్తాయి. ఈయన గ్లోవ్ తీసి తీసుకున్నాడు, సర్జరీ చేశాడు, ప్రాణాలు అప్పటికి నిలబెట్టేసాడు. మళ్ళీ నాకు ఏంటంటే ఏమేమో రాస్తాడు, ఇది కదా రాస్తాడు, ఇది కదా రాస్తాడు, 4 కథలు ఏమో రాస్తాడు. నిజంగా నేను షాక్. అది కూడా చెప్పాడు,
ఇంకా ఎట్లా చనిపోతారని వదిలేసిన కేసులు. ఏమది నీకు ఎందుకు ఎట్లా అనిపించింది? అరే మనం కూడా పుట్టాం కదా, మనం కూడా పుట్టాం కదా, దానికి ఎందుకంత టెన్షన్ పడాలా? ఉంది కదా, ఏమైనా యాక్సిడెంటల్గా ఇంటికి జరిగితే మనం మందులు వాడే పద్ధతి ఉంది కదా, చేయొచ్చు. ఒక నెల పాటు అతను ఎంత టెన్షన్ అనుభవించుంటాడు నాకు అర్థం డాక్టర్. భార్యను బిడ్డను చూసుకుంటూ మరణం ఖచ్చితంగా లోపలికి ఇంజెక్ట్ చేయబడింది, అది ఎంతలా తీసుకుంటుందో తెలియదు. అది నేను రాసిన తర్వాత అమరావతి అనే కథ రాశాను. అమరావతి అనే కథలో ఇద్దరు డాక్టర్లు, ఒకరు స్వామి, ఒకరు సయ్యద్. ఈ స్వామి సయ్యద్ మధ్యలో నరేషన్తో వారిద్దరు మాట్లాడుకుంటే కథ రాశాను. అద్వైతం కథ. అద్వైతం కథ కోవిడ్ టైంలో నేను డ్యూటీ చేస్తూ నేను 24 గంటలు సరిపోవడం అంత ఘోరంగా ఉన్న టైంలో ఢిల్లీ నుంచి ఫోన్, నా స్టూడెంట్ అతను ఫోన్ చేశాడు, సార్ మీరు ఖచ్చితంగా ఈ కథ రాయాలి సార్, చెప్పడమే కథ రాయాలి సార్. అతను హిందూ భావజాలతో పూర్తిగా మునిగిపోయింది. హిందుత్వ అంటే రక్తం మునుగుతాడు. వాడు చెప్పిన కథ ఏంటంటే, ఒక ముస్లిం పేషెంట్ మా దగ్గరికి వచ్చిన మార్నింగ్ స్వాబ్ తీశారు. అంటే అతను ఎండోక్రైనాలజిస్ట్ ఎండి అయిపోయిన తర్వాత డిఎం చేస్తున్నాడు కదా, డిఎం చేసినా ఏఎం చేసినా కూడా కోవిడ్ అని అంతా చేసేది ఒకటే ఉద్యోగం చేసినాడు. అది సాక్రిఫైస్ చేసి స్వాబ్ ఇచ్చినాడు. స్వాబ్ తీసుకున్నాడు. రిపోర్ట్ కోసం నాకు కావాలి, రేపు రండి. సింపుల్గా మనం చెప్తాం కదా సార్, టైంగా రేపు రండి అని. రేపు ఎక్కడ ఉండాలన్నా, ఈరోజు అంతా ఎక్కడ ఉండాలన్నా, లాక్డౌన్ బయట పోయాలని వాళ్ళ భర్త ముందు వచ్చారు కదా, అదే హాస్పిటల్లో ముందు వచ్చారు కదా, క్లోజ్ కాంటాక్ట్ కాబట్టి ఆమె శాంపిల్స్ ఇవ్వాలి. డాక్టర్గా ఆయన చేసేవాడు. మరుసటి రోజు మార్నింగ్ వచ్చింది. వాడికి అప్పుడు వెళ్ళింది ఆలోచన, ఇంత లాక్డౌన్లో ఈ ఢిల్లీలో నేను ఎక్కడికి వెళ్ళి అర్థం ఎక్కడ ఉంది, ఏమా ఎక్కడ ఉన్నాను, నేను ఎక్కడ ఉన్నాను, ఏమన్నా తిన్నాను అని. సో పొద్దున్న నుంచి మరుసటి రోజు పోయినవాడు ఆమె ఏం తెలియదు. షీస్ ముస్లిం. ఆమెకు ఇతనికి భోజనం వస్తుంది కదా, ఫోన్ చేసేసి ఆయన టిఫిన్ తీసుకొచ్చి ఆమె పెట్టి నీళ్ళు ఇప్పించాను. ఆమె నీళ్ళు తాగేసింది, పరీక్ష వచ్చింది, భోజనం టిఫిన్ తినింది. మార్నింగ్ కాల్స్ స్టార్ట్ అయ్యాయి. ఎక్కడ పోవాలి డాక్టర్, నాకు బాత్రూమ్ ఇక్కడ పంపించాలి. నా బాత్రూమ్ నేను ఎందుకంటే కోవిడ్ పేషెంట్ కదా, వాళ్ళని క్లోజ్ సిస్టమ్ అయితే వాళ్ళు కూడా సార్ కోవిడ్ పేషెంట్ కదా సార్, ఎట్లా డిస్పోజ్ చేయాలని వీడియో దెబ్బ కర్టన్స్ తీసుకొని వచ్చి అంటే 5 minutes ఫైట్ చేసినాను. చుట్టూ స్క్రీన్ పెట్టేసి ఆమె స్వాటింగ్ పొజిషన్ పెట్టేసి బెడ్ టైం వాడే పెట్టి టిష్యూ పేపర్స్ వాడే అందించి మళ్ళీ వాడే ఆ లిటర్ తీసుకొచ్చి ఇది ఎవరు అన్నారే ఎందుకు ఫెనటిక్ కదా, ఎట్లా వచ్చింది నీకు అంటే వాడు చెప్పింది సింపుల్ ఆన్సర్, సార్ మనం యుద్ధం చేస్తున్నాం, మనిషి కోసం యుద్ధం చేస్తున్నాం, ఇక్కడ మతం ఏముంది సార్, ఇది గేట్ దాటి వేరే ఉంది. అప్పుడు నేను అనుకున్నా వాడికి బాగా కనబడింది. మరి గేట్ దాటినప్పుడు కూడా ఇదే రకంగా ఆలోచిస్తాను బికాస్ ఈజ్ మై పిల్లలు స్టూడెంట్. నేను చెప్పాను గేట్ దాటిన తర్వాత ఎట్లా ఆలోచించచ్చు కదా, వాడి టిష్యూ మీ టిష్యూ ఉంటాయనుకోండి, వాడి పుట్టుగా నీ పుట్టుగా, వాడి మరణం నీ మరణం ఉంటాయని నువ్వు వాడు ఎట్లా వేరే కదా, నువ్వు ఎందుకు చేస్తావు ఇక్కడ మీ అమ్మ గుర్తొచ్చింది, మీ అమ్మ గుర్తొచ్చింది కాబట్టి చిత్తూరులో మీ అమ్మ గుర్తొచ్చింది కాబట్టి అమ్మ చేసేసే చేసావు అంతే తప్ప వేరే ఎవరికి చేయాలి. నువ్వు కనెక్ట్ అయినావు. ఒక మదర్ హస్బెండ్ చనిపోయి ఉంది, వాళ్ళకి ఎక్కడో బీహార్లో ఉంది, ఇట్లా నువ్వు కనెక్ట్ అయినప్పుడు ఎందుకు కనెక్ట్ కావాలి. ఇప్పుడు అతను ఎందుకు కనెక్ట్ కాదు, ఈ యవాన్ ఇది వేరే. అంటే నేను చెప్పే కథలో తెలియకుండా క్యారెక్టర్ వస్తుంది. పూర్వం పట్టులో ఉన్నాడు, నేను రాయబోయే కథ ఉంటుంది ఇద్దరు దగ్గర, దాంట్లో కూడా కాదన్నాడు భిక్షాపడ వాడు కర్నూలు కథ.
అంటే మనతో పాటు అనుబంధంగా జీవిస్తున్న వ్యక్తుల మధ్యలో కథలు తప్ప ఇవి ఇంకొక మతం వాడి కదా, ఇది వేరే సమాజం కదా అని నేను భావించలేదు. కాబట్టి తెలియకుండానే ఆ క్యారెక్టర్ నా లోపలికి వచ్చేస్తుంది. ఈ మిత్రుడు చెప్పాడు, ఇంతమంది ముస్లిం కథలు రాశారు, నాకు తెలియదు. నేను వాళ్ళతో గడిపాను, వాళ్ళతో జీవిస్తున్నాను, వాళ్ళు కూడా నాలాంటి మనుషులు స్ఫూర్తి నాకు ఉంది. కాబట్టి నేను ఇవన్నీ నా క్యారెక్టర్స్ వచ్చేస్తాను. ఈ అద్వైత కథ రాసినప్పుడు ఒక హిందూ ఫెనటిక్ ఫౌండేషన్ ఆ కథలో ఒక వాక్యం రాశాను. చాలా 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 సంశయిస్తూ రాశాను. అంటే కరెక్ట్గా తగ్గుతుందా లేదా, వీళ్ళకు కరెక్ట్ అవుతుందా లేదా. గణేశుని తయారు చేసి పార్వతీదేవి ప్రాణం పోసి స్నానం కావాలా కాస్తాను, లోపలికి రాగా స్నానం చేస్తారు. స్నానం చేసే టైంలో ఆయన శివయ్య రావడం, వాడిద్దరు అదంతా పేరు. అంటే వాడు తల్లికి కాపాడుతున్నాడు అనే కోరిక రాసింది. ఆమె స్టార్టింగ్లో ఉండి బయట ఈజ్ పాసింగ్ స్టూడెంట్, వాడు ఇబ్బంది రాకుండా బయట నిలబడినాడు రాసింది. ఇదే కోరిక రాసింది. పార్వతీదేవి స్నానం చేస్తున్నప్పుడు వినాయకుడు రాశాడు, ఈమె కూడా అట్లా కాపలా కాదు. ఆ పదానికి వాడు విరుచుకోవడం ఇంత ఘోరంగా రాస్తారు. మీలాంటి వాళ్ళే కదా. కోవిడ్ టైం నేను పెద్ద ఆర్గ్యుమెంట్ ఏం చేయలేదు. నేను రాసిన 2-3 సార్లు మీకు అర్థమవుతాను, అందుకని నేను ఎక్కువ చెప్పాను. అంటే ఆలోచన తీరులు, వాళ్ళ తీరులు చదివేదాని రూపం మారిపోతుంది. కాన్సన్ట్రేట్ చేసి ఏం చెప్తున్నాడు వీడు అనేది ఆలోచిస్తే అది వేరే. నాకు తెలిసి వాడు కూడా కోవిడ్లో అందరిలో ఉంటాడు, వాడి అందరూ కూడా వాడు ఆ టైంలో కూడా. ఇక నేను కథలు ఎందుకు రాశాను మాట్లాడచ్చా 5 నిమిషాలు? కథలు ఎందుకు రాశారు అనేది మామూలుగా ఎవరికైనా గుర్తుంది. ఇక్కడ బాల్యంలో మొదలైన, బీజాంలో మొదలైన ప్రస్థానం కడప లైబ్రరీలోకి, మళ్ళా సీట్ వచ్చిన తర్వాత ఇక్కడ కర్నూలు మెడికల్ కాలేజీ హాస్టల్లో లైబ్రరీ ఉండేది, ఎస్ఎఫ్ఐ లైబ్రరీ ఉండేది, రూమ్లో ఉండేది. ఎస్ఎఫ్ఐ లైబ్రరీలో అన్ని రకాల సాహిత్యాలు ఉండేవి. కాస్త స్ట్రాంగ్ సాహిత్యంతో పాటు ఇవి కూడా కనిపెట్టేయడం అక్కడ. అట్లా కనెక్ట్ అయితే సరే ఇవి మన దగ్గర ఉంటే బాగుంటుంది, మనం మలమడ చదువుకోవచ్చు కదా. హౌస్ సైన్స్ వచ్చిన డబ్బుతో ఈ అర్థం బుక్ సెంటర్ అప్పుడు ఉండేది. అక్కడ పుస్తకాలు మనం స్టైపెండ్ ఇస్తే ఖచ్చితంగా 2 పుస్తకాలు. ఇదే అలవాటు పీజీ డెమోక్రాజీ డిప్లొమా చేశాను తిరుపతి వెళ్ళి. అక్కడ విశాలంగా పరిచయం, విశాలంగా ఇట్లే పుస్తకాలు. అప్పుడు ఆ మల్లపాటి కలిసి బజార్ పుస్తకం ద్వారా మదనపల్లి ఆయన ప్రాక్టీస్ పెట్టాను. ఆయన కలవాలని కోరికతో కలిశాను. చాలా సింపుల్గా మామూలుగా ఉన్నాడు ఆయన. ఇంత గొప్ప మేధావులు ఇంత సింపుల్గా జీవిస్తున్నారు మనమంతా అనిపించింది. సింప్లిసిటీ అని ఆయన పరిచయం చేసిన ఆరు ఉమామేశ్వరరావు గారి ఫోన్ ద్వారా, చంద్రశేఖరరావు గారి, అంటే వాళ్ళ కథలు కలిగి నేను చదివాను. అరే మనం కథలు చదివితే ఇంత బాగుంటుంది, ఇంత కొత్త ఆలోచనలు వస్తున్నాయి, అసలు మనం చూడని లోకాలేవి. నా గోడల మధ్యలో, పేషెంట్ల మధ్యలో, క్యాంపస్లో అట్లా పెరిగిన వాళ్ళు కాబట్టి ఇంకా సమాజంలో పోలేకపోయాను. కథల ద్వారా వెళ్ళడంతో నాకు తెలుస్తూ వచ్చింది. సో ఇది బాగుంది, ఇది బాగుంది. ఆ తర్వాత ఆయన క్యాన్సర్తో చనిపోయారు. పుస్తకం తీసుకురావాలి, ఆయన మొత్తం సంకలనాలు తీసుకురావాలి, నవలలు కథలు 2 సపరేట్ వాల్యూమ్స్ తీసుకురావాలని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు పెద్దలు. చేయలేదు. 6 నెలలు అయిపోయింది, 8 నెలలు అయిపోయింది. సార్ నేను ఖాళీకుండా నేను చేస్తాను సార్ అని చెప్పి వాళ్ళ దగ్గర మెటీరియల్ అంతా నేను తెప్పించుకున్నాను. అన్ఫార్చునేట్లీ ఒక టూరిస్ట్ టైప్ రైటర్ దొరికింది. నేను వాడిని డిక్టేట్ చేసి చప్పట్లు అని చెప్పాను, దేవుడు తప్పట్లో. సో నేను ఎన్నిసార్లు వాటిని ప్రూఫ్ రీడింగ్ చేసింటానో మీరు ఊహించుకోవచ్చు. దాదాపు 30 టైమ్స్ నేను ప్రూఫ్ రీడింగ్ చేశాను. ఆ కథల్ని, నవలు ఎట్లా క్యారెక్టర్ వస్తూ ఉంది, ఎట్లా ఎంటర్ అవుతా ఉంది, ఏం మాట్లాడాలి, కథ ఎట్లా ట్రావెల్ అవుతా ఉంది, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎట్లా ముగించారు అనేది తెలియకుండానే నాకు ఇంజెక్ట్ అయిపోయింది బ్రెయిన్. ఇవన్నీ చూస్తూ మాట్లాడుతూ ఉమాసార్ అప్పుడు ఫోన్లో మాట్లాడి ప్రేమ పెరిగింది, అనురాగం పెరిగింది మాట్లాడుతున్నప్పుడు ఏదైనా స్ఫురిస్తే
సార్ ఇది కథ రాయండి సార్ ఇది కథ రాయచ్చు ఇప్పుడు ఆయన అట్లా దాదాపు 10-15 సార్లు నేను కథలు చెప్పించాను, రకరకాల కథలు. లాస్ట్లో నేను రాసిన ఫస్ట్ కథ క్యాన్సర్ అన్నట్టు. నేను చాలా ఎక్సైట్ అయిపోయి ఫోన్ చేసి ఇట్లా సమాజం జరిగిస్తే కథ రాయాలి, నువ్వు కథ రాయకుండా నా దగ్గర రావద్దు, మాటలు చెప్తున్నావు, కథ రాయకుండా రావద్దు. ఆ రోజు నైట్ పండుగ రోజు సెక్రటరీ సినిమా పోయినారు, అందరితో పాటు నేను వెళ్ళాను, వచ్చాను. అంతా క్రౌడెడ్ పడుకున్నారు. కింద ఫుట్ ల్యాంప్ ఉంటుంది రూమ్లో, ఫుట్ ల్యాంప్ దగ్గర పడుకుని స్క్రీన్ చేసుకుని స్టార్ట్ హాఫ్ ఆఫ్ ది స్టోరీ వచ్చేసి వెరీ తీసుకొని ఆయన చూపించాను. అలసిపోయిన రాత్రి నిద్ర లేదు, అట్లే పడుకొని నిద్ర లేదు. ఆయన సార్ నేను చదువుతాను సార్, నేను రీరైట్ చేయలేదు. మాకు ఇదన్నీ అలవాటు లేదు, చదువుతాను అట్లే పడుకొని నిద్రపోయాను, నిద్ర లేదు. ఆయన కథ చదివి తమామని కొట్టేసాం, ఉలిక్కి పడేసాం. సార్ సార్ మీరు నిద్రపోతున్నాను లేదు సార్, కథ చాలా బాగా వచ్చింది. అది ఫస్ట్ అండ్ లాస్ట్ అప్రిషియేషన్ నేను పర్సీవ్ చేశాను. దానికంటే బెస్ట్ అప్రిషియేషన్ అంటే అమ్మ పెట్టిన తొలి ముద్దు కానీ, అమ్మ పెట్టిన తొలి గువ్వ కానీ ఎట్లుంటుందో, తొలి అభినందన కూడా అట్లే ఉంటుంది. అంత విలువైన మనిషి అంత గొప్పగా చెప్పాడు. ఈ కథ రాసేది చూసి 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 మనం నేర్చుకున్నాం కదా. పాఠాలు చెప్పడం మొదలుపెట్టాను, అనాటమీ పాఠాలు మొదలు పెడితే నేను చెప్పిన ఇంతకుముందు చెప్పే పాఠాలు ప్రూఫ్ రీడింగ్ చేసి నేను నాలో బ్రెయిన్ మారిన తర్వాత నేను చెప్పే పద్ధతి ఆ సంవత్సరంలో మారిపోయింది. సంవత్సరంలో మారిపోయింది. అంటే ఎట్లా చెప్తే స్టూడెంట్కి మనం సైన్స్ కరెక్ట్గా అందిస్తాం, ఎట్లా చెప్తే ఆ సైన్స్ను అతను క్యారీ చేస్తాడు. ఇదే మనసులో మెదులుతూ ఆ రకంగా చెప్పడం మొదలుపెట్టాను. నాకు మిత్రుడు పర్మిషన్ ఇస్తే రీసెంట్గా జరిగిన సంఘటన చెప్పచ్చు సార్. ఈజ్ మై బిలవ్డ్ సెకండ్ బ్యాచ్ స్టూడెంట్ అనాటమీ, కడప మెడికల్ కాలేజ్. అతను అనాటమీలో నేను ట్రైన్ చేసిన అని చెప్పకూడదు, నేను చెప్పేదాన్ని ఆయన ఆకరించుకోవడం, ఆయన కృషి చేయడము, ఆయన కష్టపడుతూ ఇలా గోల్డ్ మెడల్ ఉంది అనాటమీ. తర్వాత ఇతన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను కదా, ఎట్లా ముందు పోతున్నాడు. సాధ్యత నేను పిల్లడు కూడా వీళ్ళకంటే ముందు బ్యాచ్ రెండు మొత్తం రాష్ట్రాలు 32 లైన్లు వద్దు బొమ్మలు వేయాలని వాడు వేసేవాడు. నాకు తెలిసి గోల్డ్ మెడల్ వస్తుందా, నువ్వు బొమ్మలు వేయాలి. వాడికి రాదు, బొమ్మలు వేసి ఇంకో అబ్బాయికి వచ్చింది. వాడు స్మార్ట్గా షార్ప్గా రాశాడు. వాడు కూడా పీడియాట్రిక్స్ చేసి దర్శనం కోసం గడప ఉన్నాడు, రాకపోయినా కూడా. ఈయన ట్రావెల్ చేస్తున్నాను. ఆ సాధ్యంగా నాకు ఏం కావాలి నీకు అంటే, నాకు బుక్ నీకు ఆయాసం బుక్ కావాలని 3వ సంవత్సరాలు వెళ్తాను. ఇచ్చాను, గిఫ్ట్ ఇచ్చాను. మళ్ళా వచ్చి నీకు డబ్బులు ఇస్తాను సార్ హౌస్ ఏజెన్సీలో, అన్నలాగా ఇచ్చాను. టీచర్ అంటే అట్లే ఉంటాడు. పరిగెట్టప్పుడు మీ స్టూడెంట్స్ చెప్పుకునేటప్పుడు అదే పద్ధతి పాటించాను. బీసన్న గారు హౌస్ ఏజెన్సీ టైంలో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫస్ట్ అటెంప్ట్లో మెడికల్ కాలేజ్లో సీట్ రావాలి నాకు, కొత్త కాలేజ్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ జెంటల్మెన్. బీసన్న సార్ నేను ఒక లాంగ్ టర్మ్ తీసుకున్నాను సార్, మారింది సీనియర్గా నాకు అర్థమైంది. తీసుకునేసి గాట్ గుడ్ ర్యాంక్ వచ్చి నన్ను అడిగాడు, సార్ నాకు పీడియాట్రిక్స్ చేయాలనుంది, మీరేమైనా ఏ కేటగిరీ ప్రైవేట్ కాలేజీలో స్పాన్సర్ చేస్తారా? సార్ గుడ్ హార్ట్ గుడ్ అమౌంట్ నేను ఇస్తాను, కానీ నా మాట ఎందుకంటే అబ్బాయి సర్జరీ ఫైనల్ ఇయర్లో గోల్డ్ మెడల్ కొట్టాడు, అనాటమీలో గోల్డ్ మెడల్, సర్జరీలో గోల్డ్ మెడల్. బ్రెయిన్ అది ఆటోమేటిక్గా సర్జికల్ స్కిల్స్, సర్జికల్ థాట్స్. సో అతను మెడికల్ వైపు వస్తే మళ్ళీ కొత్తగా మొదలు పెట్టాల్సి వస్తుంది. ఈవెన్ మీకు వెరీ గుడ్ ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ ఆల్రెడీ దీంట్లో తయారైపోయినట్టు కదా, దీంట్లో తయారైపోయినప్పుడు ఆటోమేటిక్గా ఇట్లే వెళ్తే కరెక్ట్ అని చెప్పి అది సజెస్ట్ అయ్యా నువ్వు సర్జరీ తీసుకుంటే నేను సంతోషపడ్డాను, సర్జరీ కరెక్ట్ పాయింట్. మిత్రుడు గౌరవించాడు, సర్జరీ సీట్ కర్నూలు మెడికల్ కాలేజ్ వచ్చి తీసుకున్నాడు. ఇక్కడ కూడా యూనివర్సిటీ టాపర్గా బయటకు వచ్చాడు, సర్జరీ యూనివర్సిటీ టాపర్ తీసుకున్నాడు. ఎప్పుడైతే సర్జరీ యూనివర్సిటీ టాపర్ అని తెలిసినాయో ఆ
నెక్స్ట్ వీక్లోనే ఇలాంటి సర్జికల్ ఆంకాలజీ సీట్ ఉంది బెంగళూరులో సర్జికల్ ఆంకాలజీ చేసి మళ్ళా మన ఊళ్ళోకి వచ్చి ఈజ్ డూయింగ్ సర్వీసెస్ ఇన్ గవర్నమెంట్ కాలేజ్ కన్నా సర్జికల్ ఆంకాలజిస్ట్. ఇది ఎందుకు చెప్తున్నానంటే సాహిత్యం నా ద్వారా ఇంకొక జనరేషన్కు చేయగలిగిన మార్పులు కానీ స్ట్రెంగ్త్ కానీ ఉంటాయి. మనం నమ్మాలి. నమ్మినప్పుడే ఖచ్చితంగా ఇవి మనం ఆచరిస్తాము. మన శిష్యులు కూడా ఆచరించి ముందుకు పోతాము. ఇదే సత్యం. ఇక తెలుగు మీద మమకారం పుట్టించిన తెలుగు టీచర్లకు నిజంగా శిరస్సు నుంచి నమస్కారం చేయాలి. బీ క్యాంప్ హై స్కూల్లో పాండురంగారావు గారని మా తెలుగు టీచర్ చాలా లాభయుక్తంగా పద్యాలు పాడేవాడు. చాలా బాగా పాడేవాడు. ఆయన పద్యాలు వినేదానికి మేము ఫస్ట్ బెంచ్ కూర్చున్నాను. ఎంత కనెక్ట్ అయినానంటే నేను ఆ శ్రీనాథుని పద్యాలన్నీ నేర్చుకున్నాను. బ్రెయిన్ ఇంకొక సైన్స్ పట్ల ఉన్నా కూడా తెలుగు పట్ల అనేది అంత స్ట్రాంగ్ ఇంప్రెషన్స్ ఇచ్చారు. అంత బ్రహ్మాండంగా తెలుగు పద్యాలు అన్నీ నేర్చేస్తున్నాను. నీకు నచ్చిన కవి అనేది ఒక ఎస్సే వచ్చింది. నాకు నచ్చిన కవి శ్రీనాథ్. ఇందాక మీరు చెప్పారు కదా సార్, పాటలన్నీ కూర్చి రాసుకుంటూ వచ్చాను. అది శ్రీనాథుని మీద నాకు నచ్చిన కవి అని చెప్పి ఎందుకు నచ్చినట్టు చెప్పి రాసుకుంటూ వచ్చాను. ఆ డ్రాఫ్టింగ్లో అన్ని పద్యాలు అనుకూలంగా ఎక్కడెక్కడ పేర్చాలో అంతా పేర్చుకుంటూ వచ్చాను. నాకు ఆ పాండురంగారావు సార్ కరతలామలకం అనే పదం చెప్పాడు సార్. వీడు తీసి చెప్పాడు కరతలము మీద ఉన్న అమలకము. అరే ఒక పదానికి ఇంత అర్థం ఉంటుందా, ఎటిమాలజీ ఉంటుందా అనేది నన్ను వెంటాడింది. అనాటమీ పాఠాలు చెప్పేటప్పుడు, నేర్చుకునేటప్పుడు, పాఠాలు చెప్పేటప్పుడు కూడా నేను అదే పద్ధతి పాటించాను. పదానికి అర్థం తెలిస్తే గ్రహింపు వచ్చేస్తే అది రిజిస్టర్ అవుతుంది. ఎప్పుడు చూడండి సరే, ఎప్పుడు కావాలన్నా నువ్వు రిప్రొడ్యూస్ చేయొచ్చు సైన్స్. ఇది నాకు ఆ గురువు గారు నేర్పించాను. అదే టైటిల్తో ఒక కథ కూడా రాశాను. కరతలామలకం కథ రాశాను. ఆయన గురించి పెట్టుకొని రాశాను. ఇది సార్ నా సాహిత్య ప్రస్థానం. ఇంత మంచి వేదికలు ఇచ్చిన మా వెంకటకృష్ణ సార్, ఇంత అద్భుతమైన ప్రదేశం ఇది. ఈ కర్నూలు తుంగభద్రకు మీ అందరికీ కొన్నాడు రోజు శిరస్సు వచ్చి నమస్కారం. థ్యాంక్ యూ సార్. మీ అనుభవాలు నిజంగా చాలామందికి స్ఫూర్తినిస్తాయని భావిస్తున్నా. ఈ రాయలసీమ ప్రచురణ నిర్వహించిన ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభని ఇంతటితో ముగిస్తున్నాం. ధన్యవాదాలు.